బాహుబలి అండి. ఈరోజైతే ఒక కొత్త వంటకంతో మీ ముందుకైతే వచ్చాము. సో అదేంటంటే మా డాడీ చెప్తాడు. డాడీ ఏం వండబోతున్నాం ఈరోజు మనము బిర్యానీతో పాటు మంచి చికెన్ కూర వండుకొని అందరం కలిసి తిందామని అనుకుంటున్నాను. ఈరోజు ఓకే, చాలా టేస్టీగా వండాలి, మరి మామూలుగా వండకూడదు. ఓకే, ఈరోజైతే మంచిగా బిర్యానీ వండుకొని దాంతోపాటు చికెన్ కర్రీ వండుకొని మీకు చూపించబోతున్నాం. మేము ఎలా వండుకొని మా యొక్క కల్చర్కి తగ్గట్టు మేము ఏ విధంగా వండుకుంటాం అనేది మీకు చూపించబోతున్నాం. మసాలా చక్కడ పెట్టు. ఓకే ఓకే, మర్చిపోయావు రాయడం. వికీ ఇవి మూటుకుంటే స్లోగా స్పీడ్గా వెళ్ళకు. తీసుకుంటుంది. అన్నీ వేస్ట్లే, ఇవి సరిపోతానా? సరిపడవు డాడీ, కోసారా కట్ చేయి. ఆఫ్రా మన చికెన్కి అయితే ఇప్పుడు మసాలాలు కలుపుకుందాం రండి. ఫస్ట్గా కారం అయితే వేసుకున్నాను, అండ్ తర్వాత కూసింత పసుపు పొడి అండ్ చికెన్ మసాలా, తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి అండ్ మనకి తగినంత సాల్ట్ అనమాట. సారీ, ఎక్కువైపోద్దా, సరిపోద్దులే. స్టార్ ఐటమ్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. ఓకే, నిమ్మకాయ, మనం తగినంత కర్డ్ వేసుకుందాం. ఓకే, ఫైనల్గా కొంచెం ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం కలిపి చక్కగా మసాలాలు పట్టించాలి చికెన్కి. ఓకే, ఆయిల్ ఏది? సరిపోదు కదా? సరిపోద్ది, బాగానే ఉంది. విక్కీ ఆ చికెన్ తెచ్చే ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మసాలా పట్టించి చికెన్ అయితే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం దూరం లేదు డాడీ, తులుద్ది. డాడీ ఈ డబరా కదులుతుంది, చికెన్ ఎటు పడిపోద్ది ఏంటో. అసలు ఎంతకి కర్రీ ఎలా ఉంటుందేమో తెలియదు కానీ స్మెల్ మాత్రం నైస్గా వస్తుంది. ఏం డాడీ? బుర్ర పాడుకుంది, లొట్టలేసుకొని తినేయచ్చు.
మనకి కర్రలు అనేవి ఎక్కువ దొరకలేదు, అందుకని కొబ్బరి మట్టలతోనే వండేస్తున్నాము. చూడండి ఇవన్నీ బాగా ఎండి భలే కాలుతాయి, ఇవి మామూలు కాలు. రెడీ పర్లేదు, ఓకే సరిపోయింది. అది తిరిందిరా, మొత్తం తీరు సమానం చేయలేదు. ఉప్పు చాలరా, ఉప్పు సరిపోయింది. ఓకే డన్. కెమెరామెన్ నాగరా. నాకెందుకు ఈ డ్రమ్ సరిపడదేమనిపిస్తుంది. ఏయ్ స్పీడ్గా ముందే కాల్ తీసుకుని సైడ్ ఉంచుకుంది రానా. ఏయ్ బ్రో ఇదంతా వాటర్ అయిపోయింది, కానీ ఒకప్పుడు ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఇది తినేళ్ళే వాళ్ళం కదా మన సైకిల్తోని స్కూల్కి. ఇలా ఇలా అలా పైకి ఆ తాడి చెట్లను చూసి భయపడిపోయే వాళ్ళం మనము, చిన్న అక్కడ ఏదో దెయ్యాలు ఉంటాయి అనుకోని. దాని మీద పర్ఫెక్ట్గా వేస్తాం నీళ్ళు. ఫైనల్గా నెయ్యి వేసుకొని దీనిపైన కప్పెట్టేసుకుందాం. ఎవరికి చెప్పం అట్లా పెడతాం. టేస్ట్ అదిరిపోయింది. మామూలుగా ఉండలేదు, లోపల ఉండదు వంటకున్నవి. ఖచ్చితంగా ఏ హోటల్లో వచ్చి తినాలి, కానీ తిన్నగా చప్పకు తీసుకెళ్ళిపోతారా. ఎలా ఉంది బావారై, ఎలా ఉంది? చాలా బాగుంది బాబా, చాలా బాగుందా డీజే? నాకైతే బిర్యానీ అయితే వేరే లెవెల్లో ఉంది. చికెన్ చికెన్ కూడా చాలా బాగుంది, సూపర్. ఏ యోగి మొత్తం ఇచ్చి తినేసి తమ్ముడు సూపర్ అని అంతసేపు ఎటు ఆలోచించావు రోడ్లు ఉండిపోయింది. డాడీ? నాన్న చికెన్ కూర బిర్యానీ అయితే నా జీవితంలో ఫస్ట్ టైం బిర్యానీ తింటున్నా. చికెన్ అయితే బుర్రపాడు, బిర్యానీ హైలైట్. కిట్టు అంతే. ఓహో బాగుంది అసలు, హైలైట్, సూపర్ సూపర్గా. మా వీడియోగ్రాఫర్ అన్ని టైం ల్యాప్స్లో వీడియో తీసాడు నాకు. ఓకే రివ్యూ చెప్పు. తింటాం.
గాయస్ నవ్ ఇట్స్ మై టర్న్ అనమాట. వండేం కదా మనం లాస్ట్లో తింటాం. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అరే చికెన్ ఉందిరా, వేసుకొని రా ఎవరైనా కావాలంటే. అయ్యరామ్మ వేస్తాను డాడీ. డాడీ మనం వండిన బిర్యానీ మనం తింటాం ఇప్పుడు. తినాలా తప్పదు, మనం తింటేనే పక్కన తెలుస్తుంది. వాళ్ళు చెప్పింది అబద్ధమా నిజమా అనేది తెలుస్తుంది. అంతేనా? చాలు 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 మరిద్దు. తినరా పర్లేదు తినరా. గ్యాస్ మనం ఇప్పుడు తినేసి చెప్దాం ఎలా ఉందనేది బిర్యానీ. మా వాళ్ళు చెప్తుండ్రు బాగుంది అంటారు, బట్ మనం తిని చెప్పాలి కదా. చెప్దాం. చికెన్ కలుపుకో ఫస్ట్. నిజంగా నేను వండానని కాదు కానీ ఇట్స్ రియలీ అమేజింగ్. నా ఫుడ్కి నేనే 9.5 అవుట్ ఆఫ్ 10కి 9.5 వేస్తాను. ఈరోజు ఫుడ్ భలేగా ఉంది నాకైతే. హైలైట్ చికెన్. వీడేంట్రా వీడియో వంట వీడియో బాగుంది అనుకుంటాను అనుకోకండి. డాడీ ఎలా ఉంది చెప్పరా? డాడీ నాకైతే నచ్చింది నాన్న. ఫస్ట్ టైం బిర్యానీ తింటాను. చరణ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. గ్రేవీ సో మా వాళ్ళు మాత్రం రేటింగ్ చాలా బాగుంది అంటారు. అవుట్ ఆఫ్ 10 నేనైతే 9.5 అన్నాను. మా వాళ్ళంతా అవుట్ ఆఫ్ 10 అంటారు. నిజంగా చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈరోజు బిర్యానీ. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. ఏంట్రా నేనే బిర్యానీ. ఓకే ఓకే గాయస్, ఈరోజైతే చాలా జాయ్ఫుల్గా మేమందరం కలిసి ఎంజాయ్ చేస్తూ బిర్యానీ చేసుకొని దాంతోపాటు చికెన్ కూడా వండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో డాడీ ఎలా ఉందిరా ఈరోజు ఎక్స్పీరియన్స్? నాకైతే ఫస్ట్ టైం బిర్యానీ తినడం ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను, కానీ నువ్వు చేసిన వంటలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. నాకైతే బాగా నచ్చింది. మా డాడీ గారు అసలు బిర్యానీ తినడనమాట, బిర్యానీ అవాయిడ్ చేస్తాడు. వీడికి గ్యాస్ పెయిన్ అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ వల్ల డాక్టర్స్ ఏమో బిర్యానీ అలాంటివి ఏం తినకమ్మంటే అప్పటి నుంచి అవాయిడ్ చేస్తాడు. బట్ ఫస్ట్ టైం ఈరోజు అయితే తిన్నాడు, చాలా బాగుంది అంటున్నాడు. అండ్ కిట్టు బ్రో ఎలా ఉంది? వేరే అవుట్ ఆఫ్ 10 ఇచ్చుకోవాలి అంతే. డీజే బిర్యానీ మాత్రం దోలు తీయచ్చు. మా వాళ్ళు అయితే అవుట్ ఆఫ్ 10. నాకైతే నేను అసలు ఎంత బాగా వండుతానో నేనైతే అనుకోలేదు, బట్ ఈరోజు అయితే చాలా బాగా కుదిరింది మాకు. గైస్ ఇలాంటి వీడియోస్ మీకోసం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము. మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటా. ఓకే గైస్ బాయ్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.